ప్రముఖ పాస్టర్ అభినయ్ దర్శన్ పైన దాడి జరిగిన విషయం మనందరికి తెలిసిన విషయమే. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు కాన్స్టిట్యున్సీ ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఆయన ఏదో కార్ రిపేర్ చేయించుకుని వెళ్ళి ఆ సమయంలో కొంతమంది దుండగులు వచ్చి ఆయన వెంటపడి కత్తులతో దాడి చేయడం జరిగింది. ఆ దాడి వెనుక ఉన్నది ఎవరు? పాడేరు కాన్స్టిట్యున్సీలో ఆయన పార్టీకి చేస్తున్నాడు, భరోసా అనే ఒక పార్టీ పెట్టిండు. ఇంతకుముందుకు క్రైస్తవ పాస్టర్స్ అందరు కూడా క్రైస్తవాన్ని ప్రభావితం చేసే పని చేసారు, కానీ ఎవరు కూడా రాజకీయ కూలంగా చూడలేదు. కానీ అభినయ్ దర్శన్ భరోసా అనే ఒక పార్టీ పెట్టి డెఫినెట్ గా క్రైస్తవులందరినీ ఏకం చేసి నేను ప్రత్యామ్నాయం అవుతా అని తను కొన్ని స్పీచ్లు ఇవ్వడంతో కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ దాడి వెనుక ఉన్నారనేది ఒక గాసిప్. ఇంకొక గాసిప్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న పాస్టర్స్ కు ఈయనకు పడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ పాల్, ఈయన పరస్పరం వివాదం జరుగుతుంటది సోషల్ మీడియాలో. లేదా పాస్టర్ అజయ్, ఈయన పైన కొంచెం కక్షతోటి ఇంకా ఈయన ఫాలోయింగ్ చూసి అసూయతోటి ఉన్నారు కాబట్టి ఈ కుట్ర వెనుకాల వాళ్ళు ఉన్నారేమనేది కూడా ఇంకో గాసిప్. అయితే ప్రధానంగా ఇంకొక గాసిప్ ఏంటంటే అమారా ప్రసాద్ లాంటి వ్యక్తులు ఏమంటున్నారంటే మనకు క్లియర్ గా అర్థమవుతుంది, కావాలని మైలేజ్ కోసానికి, ఐడెంటిఫికేషన్ కోసానికి, ఫేమస్ కావడానికి దాడి చేయించుకున్నాడు అనేది అమారా ప్రసాద్ ఆరోపిస్తున్నాడు. ఇప్పుడు ఒకసారి అమారా ప్రసాద్ అన్నతోటి మాట్లాడదాం, ఆయన ఏమంటాడో డైరెక్ట్ గా లైవ్ లో మాట్లాడదాం. హలో అన్న, నమస్తే అన్న. ఆర్తెలు కళ్యాణ్ కళ్యాణ్ అన్న. నిన్న పాస్టర్ అభినయ్ దర్శన్ పైన దాడి జరిగింది కదన్న, ఆ దాడి వెనకాల ఏముండొచ్చు? అసలు ఏం కుట్ర జరిగింది అనుకుంటున్నారు మీరు? దాడి లేదు, కుట్ర లేదు, అదంతా గేమ్ అది అన్నా. అదేమి దాడి జరిగిందేం కాదు. మనము మాకు కూడా ఫస్ట్ ఏమైందంటే వీడియో వచ్చింది నాకు, దాడి జరిగిందంట సోషల్ మీడియాలో, వాట్సాప్ లో బాగా స్ప్రెడ్ అయింది కదా. అవునవును, ఆయన వెంబడించినట్టు. అది ఎగ్జాక్ట్ ఫస్ట్ వీడియో మాకు కూడా వచ్చింది. అది కొంచెం గట్టి వచ్చినప్పుడు ఆ వీడియో వచ్చినప్పుడు మేము దాన్ని పూర్తిగా అబ్జర్వేషన్ చేసాం, ఫ్రేమ్ టు ఫ్రేమ్ అబ్జర్వేషన్ చేసాం. అది కంప్లీట్ గా మాకు అది ఒక గేమ్ లాగా అనిపించింది. అంటే కావాలని సృష్టించుకున్న ఒక వ్యూహం లాగా అనిపించింది తప్పించి ఆయన మీద దాడి జరుగుతున్నాడు మాకు అనిపించలేదు. ఓకే, అది ఎందుకు అనిపించలేదు అనేది నీకు కొన్ని కారణాలు చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దాడి చేయడానికి వచ్చిన వ్యక్తి ఆ డోర్ ఓపెన్ చేసి ఒక వ్యక్తి కాళ్ళు బట్టి లాగుతున్నాడు. అవునవును, ఆ వీడియో తీస్తుంది ఆ వ్యక్తి. ఎగ్జాక్ట్లీ ఆ కాలు బట్టి లాగుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని మొహానికి వేసుకున్న మాస్క్ ఏదైతే ఉందో అది కాషాయం కలర్ లో ఉంది. అంటే అక్కడ ఏం చూపించాలనుకుంటుండది? అంటే హిందువులు దాడి చేశారు అని చూపించడానికే కదా అది. వాడు గ్రీన్ మాస్కో లేకుంటే వైట్ మాస్కో లేకుంటే బ్లాక్ మాస్కో వేసుకోకుండా కాషాయాన్ని ప్రతిబింబించే, హిందువులను ప్రతిబింబించే మాస్క్ ఎందుకు వేసుకున్నది అక్కడ? అదొక అనుమానం వస్తుంది. నెంబర్ 2, ఆ కాలు బట్టి కూస్తున్నప్పుడు ఆ కెమెరా వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ కెమెరా వ్యక్తి మీద ఎలాంటి దాడి జరగలేదు. చూడండి, అవునవునన్నా, ఆ కెమెరా వ్యక్తి నిజంగా కారులో పోతున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడ వీడియో తీయాలనే ఆలోచన వస్తుంది మనిషిని. అదే అంటే ఆ టైంలో చాలా భయభ్రాంతులకు గురవుతారు, ప్రాణాలను అరిచేలో పెట్టుకోవాలి, పారిపోవాలని చూస్తారు, కానీ వీడియో తీస్తారు ఎవరైనా అనేది ఒక డౌట్. డోర్ ఓపెన్ చేసి ఆ జంగలను పారిపోతావు. అవునా కదా? ఎగ్జాక్ట్ అన్న, పారిపోతారు. లేదా డోర్ గట్టిగా పట్టుకున్నా, డోర్ ఓపెన్ కాకుండా పట్టుకుంటావు. అవును, అది కాకుండా వీళ్ళు కెమెరా తీసి మంచిగా వీడియో తీస్తుంటే ఆ వీడియో కనీసం చూడండి కింద నీళ్ళను గానీ లేకపోతే సీట్లను గానీ అవి కూడా చూస్తుంది, కెమెరా పర్ఫెక్ట్ గా చూపిస్తుంది వాడిని. అవును. నెంబర్ 3, అదొకటి. వాడిని బయటకు తీసుకుపోయిన తర్వాత వాడు కారం జల్లిండు అన్నాడు, కానీ ఏదైనా అక్కడ కారం జల్లినట్టు ఎలాంటి ఆనవాళ్ళు లేవు. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి, వాడు ఆ పరిగెత్తుతూ మాట్లాడుతున్న మాటలను ఒకసారి గమనించండి. భయంకరంగా మాట్లాడడానికి వాడు భయపడుతున్నట్టు యాక్టింగ్ చేస్తున్న మాటలాగానే ఉంది, కానీ సహజంగా భయపడినప్పుడు వచ్చే మాటలాగా లేవు. ఇంకోటి, ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని తప్పించుకునే ప్రయత్నిస్తారు, కానీ అప్పుడు అయ్యగారు అని ఆయనను కాపాడే ప్రయత్నం ఎవరు చేస్తారు? ఎవరికైనా ప్రాణభయం ఉంటదిగా, ఎవరు చేస్తాడు? అది డ్రామా లాగా అనిపిస్తుంది. అదే ఇంతకుముందు ఆయన ఒక వీడియో రిలీజ్ చేసిండు, నాకు థ్రెట్ ఉందని కూడా రీసెంట్ గానే వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి అనుకూలంగానే ఇప్పుడు దాడి జరిగింది, నేను చెప్పిందే కదా జరిగింది అన్నట్టు ఆయన మాట్లాడతాడేమో మరి. ఈ పాస్టర్లు అంటేనే డ్రామా. ఓకే, ఈ డ్రామాలు చేసేవాళ్ళు. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ చెప్తా. పూర్తి ఆ వీడియోలో చివరి స్క్రీన్ చూస్తే, చివరి షాట్ చూస్తే, ఇమేజ్ చూస్తే అక్కడ ఈ అభినయ్ దర్శన్ మంచి నిలబడి ఉన్నాడు. అవును,
మీరు దాన్ని ఎన్లార్జ్ చేసి జూమ్ చేసి చూడండి, అతని ఫేస్ లో ఏ మాత్రం భయం కనబడతలేదు. అవును. అరే మర్డర్ అటెంప్ట్ చేసినప్పుడు ముఖంలో భయం ఉండదా? అవును, ఎగ్జాక్ట్లీ. అక్కడ ఎందుకు నిలబడున్నాడు అభినయ దర్శన్? అక్కడ ఓకే. పారిపోవాలి కదా. ఓకే. జంగల పడి నేను చంపడానికి వస్తే చెట్టు కింద నిలబడతావా, పారిపోతావా? ఓకే. అంటే ఇప్పుడు దుండగులు చనిపోయాడని భావించుకొని వదిలి వెళ్ళిపోయారు అని నిలబడినోడు చచ్చిపోవడం ఏంటో అన్నా, కింద పడేసి అన్న. నేను ఫస్ట్ వీడియో పెట్టి మాట్లాడుతున్నా. ఓకే. ఫస్ట్ వీడియోలో ఆయన బట్టలు జరగలేదు, ఏం జరగలేదు, కాకి డ్రస్ చెట్టు కింద లాస్ట్ షాట్. అవునవును చూసినా. మరి చెట్టు కింద నిలబడి ఉండడం ఏంది? ఇప్పుడు నేను చంపడానికి వస్తుంటే నువ్వు ఆ జంగల్లో పారిపోతావా, చెట్టు కింద నిలబడి చూస్తుంటావా? వాళ్ళను 100% పారిపోవాలి. ఆ ప్లేస్ లో ఎవరైనా పారిపోతాం. మరి ఎందుకు అక్కడ నిలబడి ఎందుకు చూస్తున్నాడు? అదొకటి. అదే ఇమేజ్ ని ఎన్లార్జ్ చేసి ఫేస్ చూడండి, ఆ ఫేస్ లో ఎలాంటి భయం లేదు. ఏంది అసలు? అంటే ఇప్పుడు ఎవరి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నా? అక్కడ షార్ట్ కట్ అయిపోతే తర్వాత గాయాలతోని పాయింట్ మొత్తం కిందికి జరిగేసి గాయాలతో తొడ దగ్గర లెఫ్ట్ సైడ్ తొడ దగ్గర గాయం లాగా ఉన్నట్టు కనబడుతుంది. ఏం జరిగింది మధ్యలో? ఏమంటారు, నరికేసిరు ఇచ్చిన కొడుకులకు నరికేసిరు పొడి చేసిరు అనే దానికి తెలియదు. ఓకే. నరకడానికి పొడవడానికి తెలియదు. ఏదైనా నరకడం అంటారు. చెప్తున్నాను, దీనికంటే ముందు పాస్టర్ అజయ్ బాబు అని చెప్పి ఖమ్మంలో ఉంటాడు. క్లోజ్ ఫ్రెండ్స్ ఒకప్పుడు. ఆ డబ్బుల దగ్గర గొడవ వచ్చి పరస్పరం వీళ్ళిద్దరు తిట్టుకుంటుంటారు కదా సోషల్ మీడియాలో. ఎగ్జాక్ట్లీ. సో ఖమ్మంలో కూడా మా ఎవరు పాస్టర్ అజయ్ బాబుకి దాడి జరిగింది అని చెప్పేసి అప్పట్లో నా మీద కత్తులతో దాడి చేశారు, నన్ను నరికేశారు, నా మెడ నరికేశారు అని చెప్తారు. ఈ బుర్రలేని అడ్డగాడులకు నరకడం అంటే ఏందో అర్థం కాదు. నరికితే తల వేరైపోతుంది, మొండం వేరైపోతుంది అన్నది కూడా వాళ్ళకి జ్ఞానం లేదు. నరికితే అంతే అవుతుంది కదా. మాస్టర్లు కదా వాళ్ళు. బైబిల్ పట్టుకున్నవాడికి జ్ఞానం ఏముంటది చెప్పు? అంతే. బైబిల్ పట్టుకున్న జ్ఞానం ఉంటుందా? వాడికి ఉండదు. దానికి నరకడానికి పొడవడానికి తెలియదు. సో అక్కడ కూడా వాడు నా మీద దాడి జరిగింది అని చెప్పి పెద్ద ప్రచారం చేస్తున్నాడు. అవును, అజయ్ బాబు. అప్పుడు కూడా మాకు మాస్కులు వేసుకొని వచ్చిర్రు అని చెప్పారు. అవును. మరి పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసిన తర్వాత అది ఏమైందో ఇద్దరు అది తెలియదు. అంతే. అది మాత్రం మంచి ప్రచారం చేసుకుంటా లేదా చేసుకుంటా. అదైపోయిన తర్వాత మళ్ళీ రాజమండ్రి దగ్గర ఒకసారి ఇదే అజయ్ బాబు మళ్ళీ ఒకసారి నా మీద దాడి జరిగింది నా మీద అని చెప్పేసి మళ్ళీ ఒక ప్రచారం చేస్తున్నాడు. వీళ్ళందరిది ఏంటంటే జనాల యొక్క అటెన్షన్ ని వాళ్ళ వైపు గ్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎగ్జాక్ట్. కావాలి. ఇప్పుడు ఈయనకు ఆల్రెడీ కొంచెం ఐడెంటిఫికేషన్ ఉంది, పాదయాత్ర చేస్తుండు అనేది ఉంది కదా, మళ్ళీ ప్రత్యేకంగా ఐడెంటిఫికేషన్ ఎందుకు కోరుకొని ఉంటాడు, సింపతి ఎందుకు కోరుకొని ఉంటాడు? కాదు నాన్న, నీకు మాట చెప్తాను. ఈ అభినయ దర్శన్ అనేవాడు రాజకీయ పాదయాత్ర చేస్తున్నాడు. అవును, భరోసా అని ఒక పార్టీ స్థాపించి కూటమి అభ్యర్థుల గుండెలో రైలు పరిగెత్తిస్తా అంటుండు. భరోసా పార్టీ అయినది కాదు, ఆ తెలంగాణలో ఉన్న గట్కేశ్వర్లో ఉన్న వీరతండ్రి. ఓకే. ఈయన తెలంగాణ అధ్యక్షుడు మాత్రమే ఆ పార్టీ. ఓకే. ఈయన అధ్యక్షుడు, ఈ పార్టీని స్థాపించిన వ్యక్తి కాదు. వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన అన్నట్టు మాట్లాడుతుంటాడు కదా. మాకు చెప్తారు కానీ ఒకసారి ఆ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇక్కడ హైదరాబాద్ ఉన్నాడు, ఆయన దగ్గర పోతే ఆయన ఇంటర్వ్యూ ఇస్తారు. ఓకే అన్న. ఓకే. సో ఆ డీటెయిల్స్ పంపమంటే పంపిస్తే ఆయనతో మాట్లాడు. అదే ఇప్పుడు కూటమి అభ్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తానే భయంతో ఈయన మీద దాడి జరిగిందని కొంతమంది క్రైస్తవులు వాళ్ళ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, ఏదైనా చెప్పడానికైనా కానీ కొద్దిగా సిగ్గు చేయడం ఉండాలా. ఓకే. అభినయ దర్శనం శ్రీకాకుళం అడవుల్లో అక్కడ ఏరియాలో పాదయాత్ర చేస్తుంటే ఎవరికన్నా తెలుసా? ఎవరికైనా తెలుసా? ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎవరికైనా తెలుసా? ఓకే. అసలు వాడు పాదయాత్ర చేస్తే ఏ ఎమ్మెల్యేకు నష్టం జరుగుతుంది? పాడేరు ఎమ్మెల్యేకు నష్టం జరుగుతుందంటనా? అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేకు నష్టం జరుగుతుందని ఆయన కూడా దాడి వెనకాల ఉందనేది కూడా ఒక గాసిప్ నడుస్తుంది సోషల్ మీడియాలో. ఏంటైనా ఒక హద్దు అదుపు ఉంటే బాగుంటుంది. పాదయాత్రకు 10 మంది లేని పాదయాత్రకు ఆ ఎమ్మెల్యే స్థానికి ఎమ్మెల్యేకు నష్టం జరగదు కామెడీ కాకపోతే. ఓకే. నేను పట్టించుకుంటాడు అసలు ఎమ్మెల్యే? 100%. అక్కడ ట్రైబల్ ప్రజల్ని కొంతమందిని తను వెనకేసుకొని తిరుగుతుడు పాదయాత్రలో. అప్పట్లో మన సీనియర్ నందమూరి తారక రామారావు లాగా. సేమ్ నందమూరి తారక రామారావు గారు కాకి
కార్మికుల్లాగా నేను తిరుగుతా అని చెప్పేసి అని మీరు ఆయన అప్పుడు చైతన్య రథంలో అవునవును చైతన్య రథం. సో ఈయన కూడా అదే టైప్ అనమాట. పాదయాత్ర చేస్తున్నాడు. మనకు రాజకీయాల్లో ఒక నానుడి ఉంది, ఏంటి అంటే పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కరు సీఎం అయిపోతున్నారు. ఓకే, పాపం వీడు కూడా అదే అనుకుంటున్నాడు. అంటే కొంతమంది సీఎం అయింది నా లక్ష్యం. నేను చెప్పుకుంటే ఏం చెప్తాను చెప్పు, దీని గురించి కామెడీ కాకపోతే. అయితే ఇప్పుడు కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిజం పేరుతోటి అప్పుడప్పుడు సనాతన ధర్మాన్ని ద్వేషించే వాళ్ళు ఈ రోజు రేపో వీడియో చేస్తారు, మతం అడ్డం పెట్టుకొని ఈ విధంగా దాడులు చేయడం కరెక్ట్ కాదని ప్రశ్న అనే వ్యక్తి డెఫినెట్ గా ఈ రోజు వీడియోస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చేసిందా? హాస్టల్ నిన్న రాత్రి నుంచి స్టార్ట్ చేశారు. అంతేనా? మత ఉన్మాదులు దాడులు అని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ దీని టార్గెట్ ఏంది? ఆ కార్ డోర్ తీసేవాడి అంటే వీడియో తీసినప్పుడు కార్ డోర్ తీసేవాడి మాస్క్ ఏముంది? అంటే దాని అర్థం ఏంటి? హిందువులు దాడి చేసారు. మరి ఇంకోటి మీ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేస్తే ఆ కాషాయం ధరించిన వాడి ఫేస్ కూడా కొంచెం నవ్వుతున్నట్టుంది. నీకు మాట చెప్తున్నాను, ఆ దాడి చేయడానికి వచ్చిన వ్యక్తి ఉన్నాడు కదా, ఆమె తీసుకుని ఒకసారి ఎన్లార్జ్ చేసుకో బాగా. ఎందుకంటే మనకు అన్ని సాఫ్ట్వేర్ ఎడిటింగ్ చేసేవి మనకు ఉన్నాయి కదా, ఆ ఎడిటింగ్ లో ఆ ఎన్లార్జ్ చేసి చూడు, వాడు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మనం తెలంగాణ ఉన్నాం కాబట్టి వాడు ఎవడో మనకు తెలియదు, కానీ లోకల్లో ఉన్న జనాలకి కానీ లోకల్ ఉన్న జనాలకు వాడు ఎవరు తెలిసిపోతుంది, లోకల్ పోలీసులు తెలిసిపోతుంది. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం, ఇప్పుడు ఇది చాలా పెద్ద మిస్టేక్ చేసింది ఏంటంటే దీన్ని హైలైట్ చేసుకోవడానికి ఉపయోగించుకున్నాడు కదా, ఆటోమేటిక్ గా వీడు పోలీస్ కేసు వేయకపోయినా, వీళ్ళు వేయరు పోలీస్ కేసు. అవునవును, వీళ్ళు పోలీసు ఎప్పుడు కూడా కేసు ఫైల్ చేయరు. అవునండి, అదేందని అసలు ఆ ట్విస్ట్ ఏంది అసలు? చేయరు. చేస్తే దొంగలు వీళ్ళే దొరుకుతారు కదా. ఓకే, అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇది అటెంప్ట్ మర్డర్ టైప్ కాబట్టి ఖచ్చితంగా పోలీసులు ఖచ్చితంగా కేసు ఫైల్ చేస్తారు. ఇప్పుడు ఓకే, సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేస్తారు ఆటోమేటిక్ గా. కాదు, సుమోటో కూడా అవసరం లేదు. ఎందుకు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయిండ్రు, అవును, అక్కడ వీరికి మెడికల్ టెస్ట్ చేశారు. మెడికల్ టెస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక కానిస్టేబుల్ ఉంటారు. ఎందుకు అంటే అది కేసు ఫైల్ చేయడానికి. అవును, సో ఆటోమేటిక్ కేసు ఫైల్ అయిపోతుంది. ఇప్పుడు ఓకే, ఎప్పుడు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇప్పుడు జస్ట్ ఒక వారం రోజులు అయితే మనకు దీని గురించి ఓకే వాడిని తీసుకుపోయి ఖచ్చితంగా బొక్కలేస్తారు. ఓకే, సో సనాతనం మీద బురద జల్లడానికి మనోడు విశ్వ ప్రయత్నం చేసి అంటారు. వీళ్ళందరూ దొంగలు, వీళ్ళ పని అది కదా. ఇప్పుడు ఒక మాట చెప్తాను, అభినయ దర్శన్ అనే వ్యక్తిని ఈ తెలుగు రాష్ట్రాల్లో చంపడానికి అవసరం ఎవరికి అవసరం ఉంది? 100% అదైతే వాస్తవమే, ఎవరికి అవసరం లేదు కదా. ఈవెన్ నిన్న నేను కూడా సోషల్ మీడియాలో ఆయన పేరు నోటేట్ చేసుకున్నా, ఇంతకుముందు నాకు తెలియదు. మరి అట్లా పాడు ఎవడో తెలియదు, ఎవరికి జనాలకి తెలియదు, వాళ్ళ భాషలకే తెలుసు అంతే. అటువంటి పోనీ వాడేమన్నా కోటీశ్వరుడా అని చెప్తే కొన్ని బిజినెస్ వ్యాపారాలు చేస్తున్నాడు, పార్ట్నర్షిప్ లో ఏమైనా గొడవలు చంపిరు అంటే అదొక అర్థం ఉంది. పోనీ పెద్ద పొలిటికల్ లీడరు ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేకుండా ఉన్నాడు అంటే అది లేదు. ఏమున్నది రాజమండ్రి ఎక్స్ఎంపీ హర్ష కుమార్ వచ్చి ఏమంటాడంటే ఆయన అంటే వాట్సాప్ పోస్టులు చూస్తుంటే ఆయనవి ప్రవీణ్ పగడాల గారిని కూడా ఈ విధంగానే చంపారు అనే ఆస్కారం ఉంది. 100% అదే అంటారు. ఇప్పుడు ఆ ప్రచారం కోసమే కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైసీపీ చాలా దారుణంగా ఓడిపోయింది క్రైస్తవుల పార్టీ. ఇప్పుడు బీజేపీని తెలుగుదేశం పార్టీని బ్యాడ్ చేయాలంటే వీళ్ళు ఏ ఏ విషయాలైనా మాట్లాడతారు, ఏడికన్నా పోతారు, ఏ విషయానికైనా దిగజారుతారు. వాళ్ళ పని అది కదా. అని దళిత క్రైస్తవ వేదిక అని దళిత క్రైస్తవ ఈ రెండింటి కలిపి కొంతమంది పెద్దలు మీటింగ్లు పెడుతున్నారు కదా, అసలు ఈ పదం ఏంటి? కొత్త దళిత క్రైస్తవ అనేది బూతు పదం. అదొక బూతు పదం. భారత రాజ్యాంగంలో అసలు దళిత అనే పదానికి మాట్లాడితేనే ఒప్పుకోదు రాజ్యాంగం. ఈ దళిత క్రైస్తవ అనే ఎరికలు వచ్చింది. అసలు క్రైస్తవుడు దళితుడు ఎట్లయిండు? క్రైస్తవ మతంలో కులాలు లేవు అని క్రైస్తవ మతం చెప్తారు. లేదు, క్రైస్తవ మతంలో కూడా కులాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు ప్రకారం చేస్తారు. హిందువులలో కులాలు ఉన్నాయి, సమానత్వాలు లేవని అక్కడ పోతారు. మరి అక్కడ సమానతలు ఉన్నాయి అనేది ఎట్లా అనేది ఇప్పుడు మీ పాయింట్.
అసమానతలు అనేవి ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాయి. ఓకే. అది మన దగ్గర కుల వివక్ష కావచ్చు, అదే విదేశాల్లో అయితే నల్లవాడు తెల్లవాడు కావచ్చు, ఓకే. ముస్లింలో అయితే అక్కడ కూడా కులాల మధ్యలో ఉన్నాయి. ఓకే. ఇవన్నీ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఈ ప్రపంచంలో వివక్ష లేని దేశం ఏది, వివక్ష లేని ప్రాంతం ఏది చూపించుకున్నాను. ఓకే. ఏదో ఒక దేశంలో ఏదో ఒక విషయంలో వివక్ష అనేది జరుగుతుంటది. ఓకే. దీన్ని హైలైట్ చేసి హిందువులు వివక్ష అంటే ప్రపంచంలో భారతదేశంలో దళితులను హిందూ సమాజం ఎప్పుడు చంపలేదు. ఓకే. సరే అలాంటి ఏమైనా జరిగినా కూడా వీళ్ళ మీద లెక్కబెట్టదు. కానీ ప్రపంచంలో క్రైస్తవ మతం నల్ల వాళ్ళను కొన్ని లక్షల కోట్ల మందిని చంపింది. ఓకే. వివక్షతో. ఓకే. అది కనబడతలేదా వాళ్ళకి? అసలు వాళ్ళ బుడ్డి కిందంతా వివక్ష పెట్టుకొని మన దగ్గరికి రావడం ఏంటి వివక్ష అని? వాళ్ళ బైబిల్కి చెప్తుంది బానిసలుగా మన సాటి మనిషిని బానిసగా చేసుకొని కొనుక్కో అని చెప్పేసి. మా సనాతన హిందూ గ్రంథాల్లో మనిషిని బానిసగా చూడమని చెప్పేసి ఒక్క వచనం చూపించమని చెప్పండి, ఒక్క శ్లోకం చూపించమని చెప్పండి. అంటే తెలంగాణ కంటే ఏపీలో కొంతమంది ఎక్కువ వ్యక్తులు వీటిని ప్రచారం చేస్తూ ప్రజల్ని ప్రభావితం చేస్తున్నారు, అందుకే మతాలను డైవర్ట్ చేస్తున్నారు అనేది ఒకటి. మీకు మాట చెప్పింది, క్రిస్టియానిటీ అనేది ఈ పాస్టర్లు అనేవాళ్ళు ఆ సండే వచ్చి చందాల మీద దశమ భాగాల మీద బ్రతుకుతున్నారు. ఓకే. ఏ పాస్టర్ అయినా నువ్వు అబ్జర్వ్, వాడికి ఒక వ్యాపారం ఉండదు, వాడికి ఒక ఉద్యోగం ఉండదు, వాడిని బతుకు తెరిగి ఏం చేయాలా, ఒక నలుగురితో నువ్వు స్టార్ట్ చేయాలా, ఆ నలుగురిని 40 మందిని చేయాలా, 400 మందిని చేయాలా, 4000 మందిని చేయాలా, వాళ్ళు ఇచ్చే డబ్బులతో వీడు బెంచ్ కార్లో తిరగాల. ఒక్కసారి క్రిస్టియానిటీలో ఈ కానుకలు ఇవ్వడం, సండే డబ్బులు ఇవ్వడము, దశమ భాగాలు ఇవ్వడము బ్యాన్ చేసేయండి దేశంలో. అసలు అసలు అది క్రిస్టియానిటీ ఉండదు ప్రపంచంలో. దశమ భాగాలతో కొనసాగుతుంది. డబ్బే అక్కడ. ప్రతి పనికి మాలినోడు కూడా చదువు సందే లేనివాడు కూడా అక్కడ ఏం చేస్తాడు, పాస్ అయిపోతున్నాడు. వాడికి ఏం ఉండదు. ఇంకోటి వాడు చెప్పే సాక్ష్యాలు ఏంటంటే నేను అంత ముందు గోపు గాని, నేను రేపిస్తుంది, నేను దొంగతనం చేసుకోండి, నేను తాగుపోతుంది గెలవలే. ఒక్కడన్నా నేను మంచి చదువుకున్నా, నేను ఒక మంచి సమాజంలో మంచి పేరుండే నాకు, నేను అంత పెద్ద ఉన్నతమైన స్థానంలో ఉండి నేను బైబిల్ చదవగానే నా జ్ఞానం కలిగి నేను జీసస్ నమ్మినా అని ప్రపంచంలో ఎవరైనా ఒకరు అంటారు. సో ఇప్పుడు అభినయ్ దర్శన్ కేవలం అక్కడ ఉన్న కూటమి ప్రభుత్వాన్ని బ్యాడ్ చేయడానికే మొత్తం స్వీయ దర్శకంలో చేసుకుని డ్రామా 100% అంత స్పష్టంగా వీడియోలో కనబడుతుంది. అంటే ఇప్పుడు అమరా ప్రసాద్ అనే వ్యక్తికి ఎప్పటి నుంచో క్రైస్తవం అంటే పడదు కాబట్టి ఈ విధంగా పోర్ట్రేట్ చేస్తుంటా సబ్జెక్ట్ అంటే ఏం చెప్తారా? 100% నాకు క్రైస్తవం అంటే పడదు. అలా నేను లేదు నేను అలాంటి వాడిని కాదు అని మీకు చెప్పాను. ఒకవేళ అక్కడ నిజంగా దాడి జరిగినా కూడా మీరు ఒప్పుకునేవారా? 100% ఖండించేవారా? ఒక మనిషిని ఇంకో మనిషి దాడి చేయడం తప్పు. ఓకే. ఏ మతమైనా సరే ఓకే. మనిషి మీద దాడి చేయడం తప్పు. ఓకే. ఒక్కటి ఏంటంటే మనిషి మీద దాడి చేయొద్దు. సిద్ధాంతపరంగా నువ్వు ఎంత మాట్లాడుతావు మాట్లాడు, ఎవరైనా రెడీ ఉంటాం. ఓకే. అంతే తప్పించి ఇప్పుడు మన భారతదేశ చరిత్రలో మా సనాతన ధర్మంలో నేను ఎప్పుడు దాడి చేయలే. ఇతర దేశాల మీద యుద్ధాలు పోలే, ఎవరిని స్వార్థంగా మనం దోచుకోవాలని చూసుకోలేదు. మా దగ్గరకు వచ్చి మమ్మల్ని దోచుకోపోయిన వాళ్ళే ఉన్నారు తప్పించి నాకు అలాంటి పిక్చర్ ఉండేవి. మాకు మేము అందరినీ కలుపుకోవాలని చూస్తాము. హిందూ క్రిస్టియన్ బాయ్ అన్న వాళ్ళం మేము. అదే ఒక క్రిస్టియన్ నా మాట అనమను, ఒక ముస్లిం నా మాట అనమను. ఓకే అన్న, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఒక క్వశ్చన్ అన్న, రానున్న రోజుల్లో దళితులు మొత్తం కూడా క్రైస్తవులుగా మారే అవకాశం ఉంది అంటే మీరు ఏకీభవిస్తారా? ఇప్పుడు దళితులు మేము దళితులం కదా, నేను ఎస్టీ మాల. అవునవును, నేను ఎస్టీ మాల. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది అంటే ఇలాంటి వాళ్ళు ప్రభావితం చేసి ఉపన్యాసాల ద్వారా ఇక్కడ అసమానతలు ఉన్నాయని వన్ బై వన్ అందరు కూడా మతం మారుతారు అనేది ఒకటి నడుస్తుంది కదా చర్చ. ప్రాబ్లం ఏంటంటే మా దాంట్లో ఎడ్యుకేషన్ అనేది మొదటి నుంచి ప్రాపర్ గా లేకపోవడం వల్ల ఈ అమాయకులు అనమాట వీళ్ళు. ఓకే. అమాయకులు. ఇప్పుడు మేము చదువుకున్నాం కాబట్టి మాకు ఇలాంటి మత మార్పులు మాటలు చెప్తే ముద్దుది కదా అంటాం. ఓకే.
ఈ పాప ఊర్లలో ఉన్న వాళ్ళకంటే ఎడ్యుకేషన్ ప్రాపర్ గా నాలెడ్జ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఓకే ఆర్థికంగా కూడా మా 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 కులంలో అన్న ఆర్థికంగా కూడా కొద్దిగా వీక్ గా ఉంటారు కాబట్టి అవును ఏదైనా అవునన్న ఆర్థికంగా లాంటి ఏమైనా కూడా సరే కడుపు నిండుతుంది కదా అన్న ఒక ఉద్దేశంతోనే మతం మారదు. కడుపు నిండుతున్నప్పుడు మతం మారడానికి ప్రాబ్లం ఏమని చెప్పాను. ఓకే సో ఇలాంటి అన్నిటి కూడా చూసుకున్నప్పుడు మతం మారుతూ ఉంటారు అన్నమాట. ఓకే అన్న ఇవాళ మారుతారు కావచ్చు కానీ రేపు విషయం తెలుసుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ గర్వాపస అవుతారు. 100% అవుతారు. ఓకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే సో ఇది పరిస్థితి. అమర ప్రసాద్ గారు ఏం చెప్తున్నారంటే అభినయ్ దర్శన్ స్వీయ దర్శకత్వంలో ఆయనపై ఆయననే డ్రామా చేసుకొని ఆ విధంగా దాడి చేసుకున్నారు. పబ్లిక్ లో ఇంకొంచెం సింపతి వస్తే దశమ భాగాలు పెరుగుతాయని తప్ప ఆయనను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో గుర్తుపట్టే వ్యక్తులే లేరు. ఆయన వల్ల ఏ ఎమ్మెల్యేకి ఇబ్బంది అవుతుంది, ఏ సీఎంకి ఇబ్బంది అవుతుంది, ఇదంతా డ్రామా అని అమర ప్రసాద్ చెప్తున్నారు. సో ఈ అభినయ్ దర్శన్ పైన జరిగిన దాడి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్.